వైట్ విత్ గ్రే కాంబినేషన్లో వస్తుందండి శారీ. ఇదంతా కూడా అబ్స్ట్రాక్ట్ డిజైను. ఇది పళ్ళు అండి. అలాగే శారీ అంతా ఇదే విధంగా డిజైన్ ఉంటుంది. రెండు వైపులా మాత్రం ఒక 1 ఇంచ్ బ్లాక్ బార్డర్ వస్తుందండి. శారీ కూడా మరీ ఎక్కువ వెయిట్ ఏమీ ఉండదండి. జనరల్గా క్రేప్స్ అంటే చాలా వెయిట్ ఉంటాయని అనుకుంటాం మనం, కానీ ఇవి కొంచెం ఫైన్ క్వాలిటీ అవటం వల్ల మరీ ఎక్కువ వెయిట్ ఉండదండి. శారీ స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ పైన వైట్ లీవ్స్ డిజైన్తో వస్తుంది. మళ్ళీ మీకు వైట్ అంటే ప్యూర్ వైట్ కూడా కాదండి. ఇప్పుడు ఇలా దీన్ని ఏమంటారో ఒకలాంటి కొంచెం ఇంగ్లీష్ షేడ్లో వస్తుంది. ఇది కొంచెం ఆనియన్ కలర్ కిందకు వస్తుందండి. ఇదేమో బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింట్ ఉండి లేనట్టుగా ఉంది. వీడియోలో కనిపిస్తుందో లేదో. శారీ అయితే కాశ్మీరీ స్టైల్ అనొచ్చు, పెజ్లీ ప్యాటర్న్ అని కూడా అనొచ్చు. ఇదిగోండి పళ్ళు, ఇదిగోండి మ్యాంగోస్ డిజైన్ అనమాట. అలాగే ప్రింటెడ్ బోర్డరు, ప్లెయిన్ బోర్డరు కూడా ఉంటుంది. శారీ కలర్ అయితే క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్ పైన లైట్ కలర్స్తో డిజైన్ వచ్చింది. చాలా బాగుంది ఇది కూడా. అసలు ఈ డిజైన్ ఇట్లా మ్యాంగోస్ ప్రింటు, చిన్న ప్రింటు ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ వీడియో స్టార్టింగ్లోనే చూపించేశాను కదండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్లాక్ కలర్ పైన డిజిటల్ ప్రింట్ అండి. పెద్ద పెద్ద ఆకుల్లాగా సీ గ్రీన్ బ్లూ ఈ కాంబినేషన్లో పళ్ళు వచ్చిందండి. శారీ అయితే డిజైనర్ స్టైల్ అండి. ఇది కూడా కింది వైపు ప్లెయిన్ ఉంటుంది. ఫ్రంట్ మనం వేసుకున్నప్పుడు పై పార్ట్లో ఇట్లా ఈ డిజైన్ వస్తుంది. తర్వాత కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికేమో మళ్ళీ ఇలా ఉంటుందండి. కింద ఫ్రిల్స్ దగ్గర కింద వైపున డిజైన్ ఉంటుంది. ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ అండి, రన్నింగ్ బ్లౌజ్. వైట్కి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ లైలాక్ పింక్ అండి. ఇదంతా కూడా అబ్స్ట్రాక్ట్ డిజైను. ఇదిగోండి ఇది పళ్ళు, కొంచెం షోల్డర్ పళ్ళు వరకు ఈ కాంబినేషన్ ఉంటుందండి. వైట్ అండ్ పింక్, ఇక్కడ నుంచి వైట్ అండ్ సీ గ్రీన్. సీ గ్రీన్లో కూడా డిఫరెంట్ షేడ్స్ అండి. కొంచెం మార్బుల్ ప్రింట్ లాగా వైట్ పైన వస్తుంది. అలాగే డిఫరెంట్ షేడ్స్లో సీ గ్రీన్ వస్తుంది. పళ్ళు కలర్ బ్లౌజ్ అండి, లైలాక్ పింక్ బ్లౌజ్. బ్లాక్, వైట్, గ్రేయిష్ బ్లూ అండ్ గ్రే కాంబినేషన్లో ఈ శారీ వస్తుందండి. ఇదేమో పళ్ళు, చిన్న బ్లాక్ బార్డర్ ఉంటుంది. అలాగే వైట్ లైన్ కూడా బార్డర్ లాగా వస్తుంది. గబాలను చూడగానే కొంచెం చీతా ప్రింట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. దాంట్లోనే మళ్ళీ ఫ్లోరల్ ప్రింట్ కూడా ఉందండి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. మీరు ఈ బ్లౌజ్ని ఈ శారీకి యూజ్ చేసుకోవచ్చు, వేరే చీరలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. అసలు మీ దగ్గర బ్లాక్ బ్లౌజులు మల్టిపుల్ ఉంటే కనుక అసలు బ్లౌజ్ కుట్టించకుండా కూడా ఈ చీర వెంటనే కట్టేసుకోవచ్చు. లైట్ పీచ్, మీడియం పీచ్ అండ్ డార్క్ పీచ్ ఈ షేడ్స్తో పాటుగా క్రీమ్ కలర్ కూడా కలిసి అబ్స్ట్రాక్ట్ డిజైన్ రూపంలో వచ్చిన చీర అండి ఇది. పళ్ళు నుంచి షోల్డర్ పళ్ళు ఫ్రంట్ పార్ట్ వరకు ఈ కాంబినేషన్లో ఉంటుంది. తర్వాత వైట్, క్రీమ్, కొంచెం ఇట్లా లైట్ స్కై బ్లూ, లైట్ బ్లూ, ఇలా ఈ కలర్స్ అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉంటుందన్నమాట. డిజైనర్ శారీస్ అండి ఇవి. మనం కట్టుకున్నప్పుడు మన హైటు, పర్సనాలిటీని బట్టి ఎలా వస్తుంది అనేది డిసైడ్ అవుతుంది. అన్ని చీరల్లాగా ముందే ఇది పళ్ళు, ఇది బోర్డర్ అలా అనిపించదు. వేసుకున్న తర్వాత వీటి అందం తెలుస్తుంది. పీచ్ కలర్ బ్లౌజ్, బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి. శారీ మెయిన్ కలర్ కూడా బ్లాకే. ఇది కూడా కాశ్మీరీ ప్రింట్ స్టైల్లోనే ఉంటుంది. ఇది పళ్ళు. ఈ శారీకి బ్లాక్ కలర్ పైన ఈ మ్యాంగోస్ ప్రింట్తో పాటుగా ప్రింటెడ్ బోర్డర్ అండ్ ప్లెయిన్ బోర్డర్ రెండు కూడా బోత్ సైడ్స్ వస్తాయండి. డైలీ యూజ్కి కానీ, ఆఫీస్ వేర్కి కానీ, లేదంటే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు మీ పిల్లల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక 1 డజన్ చీరలు కొనుక్కున్నారంటే 6 నెలలు, 5 నెలలు, 20 రోజులు అలా ఉంటున్నారు కదండి.
తుక్కుగా కొట్టేసి వచ్చిన తర్వాత కూడా మీకు పాడవో, కాకపోతే మీకు బోర్ అనిపిస్తే ఎవరికన్నా ఇచ్చేయచ్చు. చీరలు అయితే పాడవో, చాలా బాగుంటాయి. ఫాల్స్ కూడానండి, సిల్క్ ఫాల్స్ మీకు అందుబాటులో ఉంటే సిల్క్ ఫాల్ వేసుకోండి. ఇంకా మీకు ఆ మెషిన్ వాష్లో ఫాల్ ఊడిపోతుందేమో అనే భయం కూడా ఉండదు. గ్రే కలర్ అండి, ఇది బ్లౌజు సెల్ఫ్ ప్రింట్ లాగా బ్లౌజ్ వచ్చింది. డిజైన్ వచ్చేసి కొంచెం కాశ్మీరీ స్టైల్ ప్రింట్ అండి. ఇది పళ్ళు. ఈ శారీకి మధ్యలో అంతా కూడా ఈ ప్రింట్తో పాటుగా ప్రింటెడ్ బోర్డర్ అండ్ ప్లెయిన్ బోర్డర్ కూడా వస్తుందండి, బోత్ సైడ్స్. గ్రే బ్లూ ఈ కాంబినేషన్లో క్రీమ్ కలర్ శారీ పైన వస్తుంది డిజైన్ అంతా కూడా. కాకపోతే క్రీమ్ కలర్ ఎక్కువ కనిపించకుండా ఆల్మోస్ట్ డిజైన్ కవర్ చేసింది. బ్లౌజు పళ్ళులోనే చూపించాను. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే విధంగా ఉంటుందండి. ఇది వచ్చేసి బ్లౌజు బ్లాక్ మీద వైట్తో డిజైన్ అండి. చాలా బాగున్నాయి కదా. నేను ఎందుకు ప్రైస్ పెరిగింది అనుకున్నాను, ఇంకా ఇప్పుడు బ్లౌజులు చూస్తే అర్థమవుతుంది. నాకు లాస్ట్ టైం గుర్తున్నంత వరకు ప్లెయిన్ బ్లాక్ బ్లౌజులు అలానే వచ్చినట్టు గుర్తు. వైట్ మీద బ్లాక్ వచ్చినా, బ్లాక్ మీద వైట్ వచ్చినా ఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి పళ్ళు. ఈ శారీకి కూడా అంతేనండి, బ్లౌజ్లో వచ్చిన ప్రింటే బోర్డర్గా వచ్చింది. ఇందాకటి శారీకి బ్లాక్ ఎక్కువ కనిపిస్తుంది కదా, దీనికి వచ్చేసి వైట్. వైట్ అంటే ప్యూర్ వైట్ కూడా కాదండి, లైట్ క్రీమ్ కలర్ లాగా ఉంటుంది. మీరు ఇక్కడ టేబుల్ డిఫరెన్స్ చూస్తే అర్థమైపోతుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. బోర్డర్స్ కూడా రెండు వైపులా సేమ్ బోర్డర్స్ వస్తాయండి. ఫస్ట్ చూపిస్తున్నది బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చి పళ్ళు సైడ్ అటాచ్ చేసి ఉంది, అందుకని ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తున్నాను. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. ఇది పళ్ళు అండి. మీరు గమనిస్తే బ్లౌజ్లో వచ్చిన ప్రింటే శారీకి బోర్డర్ లాగా కూడా వచ్చిందండి. శారీ బోర్డర్స్ వచ్చేసి బ్లౌజ్ ప్రింట్తో ఒక బోర్డరు, ఆ తర్వాత ఇట్లా ప్రింటెడ్ బోర్డర్ వచ్చింది. ఇది పళ్ళు కదా. శారీ అంతా కూడా ఇలా స్మాల్ ప్రింట్ ఉంటుందండి. ఇంకా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుందండి శారీ అంతా. ఇక బ్లౌజ్ కూడా ఇక్కడే వచ్చింది కాబట్టి మీరు చూడండి, ఇది శారీ, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజు. ఇది కూడా కొంచెం జామెట్రికల్ ప్యాటర్న్లో అట్లా వచ్చింది. ఇవి ప్రతి చీర కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా మోడల్ నెంబర్ వేయట్లేదండి. మీరు డిజైన్ క్లియర్గా వచ్చేలాగా ఫోటో పెడితే మీకు కరెక్ట్ శారీ వస్తుంది. ఫోటో కానీ క్లియర్గా లేక మీరు అనుకున్న చీర కాకుండా వేరేది వస్తే ఇంకా మార్చడం అనేది ఉండదండి. ఎందుకంటే చాలామంది ఫోటోలు సరిగ్గా పెట్టట్లేదండి. తీసిన ఫోటోను కూడా రేటు కోడ్ నెంబరు కనపడకుండా క్రాప్ చేసేసి పెట్టడం, లేదంటే బుటా ఉందనుకోండి ఓన్లీ ఈ బుటానే కనిపించేలాగా పెట్టడం, అట్లా చేస్తున్నారు. ఫోటో క్లారిటీ లేకపోతే శారీ మారినా కూడా నేను ఇంకా మార్చనండి. ఇదిగోండి పళ్ళు. కాశ్మీరీ ప్రింట్ అంటూ ఉంటా కదా నేను, ఆ టైపు ప్రింట్ అండి ఇది. సేమ్ ఇంకా బ్లౌజ్ లాంటి బోర్డరు, మళ్ళీ ప్రింటెడ్ బోర్డరు, అంతా కామను. ప్రతి చీర కూడా మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి మీరు వీడియో 1-2 సార్లు చూసుకొని మీకు బాగా నచ్చిన చీరను బుక్ చేసుకోండి. ఈ బ్లౌజు జిగ్జాగ్ లైన్స్ అండి. బ్లాక్ ఎక్కువ కనిపిస్తుంది దీనిలో, వచ్చేసి బ్లాక్ ఎక్కువ కనిపిస్తుంది. ఇదిగోండి, ఇదేమో పళ్ళు. ఒక 3-4 చీరలు ఉన్నాయండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో నా దగ్గర. అంత పిచ్చి నాకు ఈ కాంబినేషన్ అంటే. శారీస్ కట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్నేళ్లలో బ్లాక్ అండ్ వైట్ చీరలు ఎప్పుడూ ఉంటూనే వచ్చాయి నా దగ్గర. ఇదిగోండి, శారీ అంతా ఇలా ఉంటుంది, బ్లాక్ మీద వైట్ ప్రింట్, అలాగే బ్లౌజ్ లాంటి బోర్డరు అండ్ ప్రింటెడ్ బోర్డర్ కూడా రెండు. శారీ అంతా ఇదే విధంగా వస్తుందండి.